అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగు, గంజాయి వినియోగం ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు. హోంమంత్రిగా అనిత గారు బాధ్యతలు చేపట్టాక తన మొదటి రివ్యూ గంజాయి మీదనే పెట్టారు. మొదటి ప్రెస్ మీట్లోనే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, రాష్ట్రంలో ఎక్కడా గంజాయి అనేది లేకుండా చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. దానికి అనుగుణంగానే కొన్ని చోట్ల టాస్క్ ఫోర్స్‌లు, 100 రోజుల ప్రణాళిక అంటూ కొన్ని చర్యలకు ఉపక్రమించారు. అయితే అవేవీ రాష్ట్రంలో గంజాయికి కట్టడి వేయలేదనే చెప్పాలి. నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి భారీ స్థాయిలోనే పట్టుబడుతుంది. ఏపీ నుంచి తెలంగాణకి గంజాయిని తరలిస్తూ నిత్యం ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో అక్కడి పోలీసులు చేస్తున్న అరెస్టులు పత్రికల్లో ప్రజలు చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రమాదాలు, విపత్తులపై వేగంగా స్పందిస్తున్న హోంమంత్రి అనిత గారు గంజాయి కట్టడికి తీసుకున్న చర్యలు పురోగతిపై మరోసారి సమీక్ష నిర్వహిస్తే లోటుపాట్లను తెలుసుకొని గంజాయి కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్న దాన్ని బట్టి గంజాయి సరఫరాను అడ్డుకునే విధంగా మాత్రమే పోలీసులు పనిచేస్తున్నట్టు అక్కడక్కడ జరుగుతున్న గంజాయి సరఫరాదారుల అరెస్టులను బట్టి తెలుస్తుంది. అయితే కేవలం గంజాయి సరఫరా మీదనే దృష్టి పెడితే గంజాయి కట్టడి అసాధ్యమనే చెప్పాలి. ఎక్కడెక్కడ గంజాయి ప్రధానంగా సాగవుతుందో ఇప్పటికే తెలిసిన విషయం. గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయడం, మళ్లీ తిరిగి సాగు చేయకుండా గట్టి నిఘా పెట్టడం ద్వారా మాత్రమే గంజాయిని కట్టడి చేయొచ్చు. గంజాయి సాగును కట్టడి చేయకుండా కేవలం కొన్ని చోట్ల సరఫరా చేసేవారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ముగిసిన నేపథ్యంలో హోంమంత్రి అనిత గారు గంజాయి సాగును ధ్వంసం చేయడం, సరఫరాను పూర్తి స్థాయిలో అడ్డుకోవడంపై మరింత దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.